ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అయిన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ 7వ వచనంలో ఒక అమూల్యమైన పదాన్ని వాడాడండి గ్రంథకర్త. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏంటా మాట? దేవుని కృపా మహా ఐశ్వర్యము. ఎంత గొప్ప ఆస్తిది ఆలోచించండి. ఆస్తి సంపాదించుకోవాలని ఎంతమందికి ఉండదు? ఇక్కడ అందరికీ ఇష్టమే. ఆస్తి సంపాదించుకోవడం అందరికీ ఇష్టమే. సుఖంగా ఉండాలి, అప్పుల బాధలు ఉండకూడదు, చీటీల వాళ్ళ బాధలు ఉండకూడదు, ఏది కావాలంటే అది నిమిషాల్లో వచ్చేయాలి, పిల్లలు అడిగిన ప్రతిదీ కొనిచ్చేయాలి, ఎలాంటి లోటు ఉండకూడదు అనే ఆలోచనతో మనం ఎప్పుడూ ఉంటూ ఉంటాం కదా. అయితే ఈ లోకపు ఐశ్వర్యాల మీద అధికమైన వ్యామోహము, అధికమైన వాంఛ పెరిగితే కనుక మనం దేవునికి దూరం అయిపోతాం. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఐశ్వర్యం గురించి పర్టికులర్గా మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడండి. దేవుని కృప మహదైశ్వర్యము. దేవుని కృప. నిజంగా కృప అనే పదం నాకు చాలా చాలా ఇష్టం అండి. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏం చేశామని మా మీద ఇంత గొప్ప కృప చూపాలి తండ్రి మీరు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏ ఉందని మాలో ఇంత గొప్ప కృప మీరు మా పట్ల చూపించారు. కృప, గ్రేస్. కృప అంటే విలువైన అర్థం చెప్పమంటారా ప్రియులారా? కృప అంటే ఉచితముగా, ధారాళంగా, తిరిగి ఆశించకుండా ఇచ్చేది. దేవుడు మనకు అలా ఇవ్వలేదా? మీరు గమనించండి, మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో ప్రతి అణువు మనం ఏం పే చేయట్లే. అలా అంటారేంటి? అన్ని కొనుక్కు తెచ్చుకుంటున్నాం కదా, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతిదీ మనం కొనుక్కుంటున్నాం కదా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చేమో, మేము డబ్బులు సంపాదిస్తున్నాము కొనుక్కు తెచ్చుకుంటున్నామని. కాదు ప్రియులారా, ఒకవేళ దేవుడు కనుక మనకి రెక్కల్లో శక్తినివ్వకపోతే, మన ఊపిరిని ఆయన ఉంచకపోతే, ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలను మన కోసం బలయ్యే విధంగా ఆయన పెట్టకపోతే మన దగ్గర డబ్బులుండి మాత్రం ఏం ప్రయోజనం? అంతే కదా. ఆలోచించండి, ఎంత అద్భుతమైన వాడంటే దేవాది దేవుడు. మనిషి యొక్క నోటిలో ఒక బెత్తడంత నాలుక. మీరు చదువుకున్న వాళ్ళైతే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఈ నాలుక మీద రకరకాల రుచులను గుర్తించడానికి దేవుడు ఒక వ్యవస్థను పెట్టాడు. మీకు తెలుసా ఏంటంటే ఆ వ్యవస్థ? ఎవరైనా చెప్పండి. నాలుక ఎంత ఉంటుంది? నాలుక మహా అయితే 3 అంగుళాలు ఉంటుందా? అంతేనండి, అంతకు మించి పెద్దదే ఉండదు. ఈ నాలుక, ఈ బెత్తడంత నాలుక మీద మనం తినే ఆహార పదార్థాలని ఆస్వాదించడానికి దేవుడు ఒక వ్యవస్థను పెట్టాడు. ఆ వ్యవస్థ ఏంటో తెలుసా? రుచి మొగ్గల వ్యవస్థ. సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే మీకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. రుచి మొగ్గలు ఏవి పువ్వుల మొగ్గల్లాగా మనకు కనిపించవు, పైకి మల్లె మొగ్గల్లాగా, మందార మొగ్గల్లాగా కనిపించవు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే లోపల ఉన్నటువంటి ఆ చిన్న 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 కణాల లాంటి నిర్మాణాలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి.